ప్రార్థన కాలం అన్నాకి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఖమ్మం నుండి ఈ సుభద్ర గారిని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, దయగల దేవ, కృపల తండ్రి, నాయన నీకే వందనం, నీకే స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా నాయన రాత్రి కాలం అంతా కూడా ప్రభువా కాచి కాపాడి తిరిగి నాయన అయా తండ్రి ప్రభు ఒకసారి నాయన నేను స్తుతించుడుకు కనుపరచుడుకు అయా మీట్లు నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కూడా చేర్చినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు యేసయ్య కనికరించయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అయా చిన్న మందగా తండ్రి ప్రభు ఒక కుటుంబంగా తండ్రి నాయన మేమందరం కూడా చేరి నాయన తండ్రి ఉదయకాలం నిన్ను స్తుతించుటకు ప్రభు, నిన్ను కనపరచుటకు ప్రభు నాయన చూపిన కృపను బట్టి నీకే వందనములు, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభ ఇంకా నాయన అనేక మందిని ప్రభు మీరు చేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయా తండ్రి ప్రభు నీకే వందనములయ్యా, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయా నాయన ప్రభు యేసయ్యా కనికరించయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా నా తండ్రి నాయన ప్రభు జరగనున్న 3 రోజులు నాయన కూడికల్లో కూడా తండ్రి ప్రభు నీ సన్నిధి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి అవసరం కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరిన ప్రతి ఒక్క నాయన గూగుల్ మీట్లో చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. ప్రభు నాయన నీకే స్తోత్రములు. దైవజనులను జ్ఞాపం చేసుకోండి, దావస్థానం ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి. ప్రభు నాయన నీకే స్తోత్రములు అయ్యా. వారు చేసే సేవ పరిచర్యలో కూడా నాయన నీ సన్నిధి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు నాయన యేసయ్య కనికరించయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అనేక అవసరాలు ఉంటాయి తండ్రి నాయన. ప్రతి బిడ్డ గుప్పిళ్ళు ఇప్పి తండ్రి నాయన ఆయా అవసరాలని ప్రతి బిడకు నాయన తండ్రి గుర్తుంచుకునేట్లు సహాయం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఈ కొద్దిగా నాయన తండ్రి సమయం నాకు దయచేసినందుకు నా తండ్రి ప్రభు నాయన ఇచ్చిన కొద్ది ప్రార్థనని పాల్సని చేర్చుకోమని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సిస్టర్ సుభద్ర గారికి నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ సమయంలో కుటుంబంతో పాట పాడవలసిందిగా బ్రదర్ ఎండి రజబ్ అలీ గారిని కోరుతున్నాను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషును పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశను నా కలను నే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. నేను నిన్ను మరచితి, నా పరుగులో నేనలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది,
దేవానను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుషును పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచినందుకు. మరి ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిందిగా దైవసేవకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రజలడమ్మా, ప్రియ పరిశుద్ధ ప్రజలారా, మీ అందరికీ యొక్క ప్రాతకాల శుభలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క దయా సంకల్పంలో ప్రేమింపబడిన వారమై ఈ యొక్క ఉదయకాల సమయమున మరి మనం ప్రభుని మరొకసారి ఆయన ముఖ దర్శనము చేయడానికి, ఆయన కనపరచడానికి, ఆయన స్తుతించడానికి, అంతేకాదు కానీ ఆయన అమూల్యమైన మాటలు మరొకసారి ధ్యానించడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యమును కల్పించాడు. ఈ దినమున మరి పరలోక ప్రార్థన, ప్రభువారు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన, కొండ మీద ప్రసంగములో ఆయన ఎలా ప్రార్థించాలో ఈ యొక్క నరజాతికి మరి ఆయన తెలియపరిచారు. మరి ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేద్దాము. అందరి దయతో మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. దయతో గమనించండి. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయడానికి ఆయన ఒక విధానాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. మనందరం కూడా ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా మీ అందరికి పదే పదే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో మొదటిగా ప్రభువుని మనం గణపరచాలి, తండ్రిని మనము గణపరచాలి. ఆయన మానవ జాతి ఎడల, తన కుమారులు కుమార్తె ఎడల ఆయన ప్రేమించిన ప్రేమ విధానము, ఆయన మన ఎడల కల్పించిన అనేకమైన వసతులను బట్టి, అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన ఈ యొక్క రక్షణ బట్టి మొదటిగా ఆయనకి స్తుతులు ఘనతలు పొందేలాగా మనము ప్రార్థించాలి, ఆయన ఘనపరచాలి. తదనంతరము ప్రార్థనలోకి రావాలి. అందుకని ఇక్కడ క్రమమును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి. ప్రభు దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు పరలోకంలోను భూలోకములోను సర్వలోకాల్లో కూడా ఉండగలిగిన వాడు ఏక సమయము లోపల. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ భూమండలమే కాదు, పరలోకములో అన్ని పరిస్థితులకి అన్ని అనుగుణంగా ఆయన మరి అన్ని స్థితులను అన్ని ప్రాంతాలకి రాగలిగిన దేవుడు. అయితే అందుకని అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి. ఈ యొక్క పరలోకమున్న మా తండ్రి అంటున్నాడు. రిలేషన్ బిట్వీన్ బిలీవర్ అండ్ హోలీ ఫాదర్. ఆ పరిశుద్ధమైన తండ్రికి సంబంధాన్ని చూపిస్తూ ఉన్నాడు. మా తండ్రి అంటున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే మనకి ఆ తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధం ఏంటంటే, మా తండ్రి అంటే పితృ ఆ భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నాడు.
ఆయనకి మనకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దేవుడే కావచ్చు, సర్వసృష్టికర్తే కావచ్చు, ఆయన సర్వాంతర్యామే కావచ్చు, సర్వజ్ఞానే కావచ్చు, ఆయన ఆత్మస్వరూపే కావచ్చు. బట్ మానవులమైన మనము ఆయన నామాన్ని విశ్వసించి, ఆయన నామాన్ని స్వీకరించి, ఆయన నామంలో జీవించి మనమందరికీ ఆయనకి మనకున్న సంబంధాన్ని ఇక్కడ చూస్తున్నాము. ఆయన పరలోకంలో ఉన్న తండ్రి అంటున్నాడు. తండ్రి అని మాట అనాలి అంటే అందరితో సాధ్యమో కాదు, కానీ తన ప్రియ కుమారులైన కుమార్తె అయిన మనకు మాత్రమే సాధ్యం. అందరికీ దేవుడు అవకాశాన్ని కల్పించాడు, పిలువబడాడు, అందరినీ కూడా పిలిచాడు. ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే. పిలుపు అందరికీ ఉంది. ఆయన సర్వలోకమును పిలిచాడు. ప్రయాసపడి భారం మోయించునవు సమస్తమైన జనులారా నా ఎదుకు రండి, మీ ప్రయాస నేను సులువుగా చేస్తానని. కానీ పిలుపుని ఎవరు కూడా స్వీకరించడం లేదు. కానీ స్వీకరించిన మన జీవితం లోపల ఆయన మనకి తండ్రి. ఈ తండ్రి కుమారుడు కుమార్తెకు సంబంధాన్ని మనం చూసినట్టయితే, ఏ తండ్రి అయినా తన కుమారులు తన కుమార్తె తన యొక్క చిత్తానుసారంగా జీవించినప్పుడు, తండ్రి యొక్క ఉద్దేశమును ఫుల్ఫిల్ చేసినప్పుడు, తండ్రి యొక్క ఉద్దేశానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడ్డప్పుడు తండ్రికి కుమారులు కుమార్తెల మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగినప్పుడు ఆ కుమారులు కానీ కుమార్తెలు కానీ బాధపడము కానీ కన్నీరు కాచడము కానీ మొరపెట్టడము కానీ ఇష్టం ఉండదు. తండ్రికి తెలుసు కుమారుడికి కుమార్తెకు ఏ వయసులో ఏమి కావాలి, ప్రతిదినము వారికి ఏమి కావాలి, వారికి ఏమిస్తే వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు, వారు నన్ను గణపరుస్తారని ఆయన బాగా తెలుసు. కానీ ఈ కుమారత్వం అనే బంధం ఏదైతే ఉందో ఆ బంధంలో మనం ఉన్నామా లేదా చూడాలి. మనం కుమారుడు కుమార్తె అనే బంధం మనకి లేకుండా మనం ప్రతిసారి పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలిస్తే లాభము లేదు. ఆ తండ్రి మాట వింటేనే ఆయనకు మన కుమారులు కుమార్తెలుగా మనము స్వీకరించబడతాము. తండ్రిని పిలుస్తున్నాము కానీ ఆయన ఆజ్ఞల్ని ఏమాత్రము లెక్కించకుండా నాకు పరలోకంలో తండ్రి ఉన్నాడు అని అనుకుంటే అది మన భ్రమ మాత్రమే. ఆ సంబంధాన్ని కలిగి ఉండాలంటే తండ్రికి మనమెవరో, తండ్రి మనకెవరో, తండ్రికి ఉన్న గుణగణాలు ఏంటో మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. భౌతికమైన తండ్రి తన కుమారులు కుమార్తెల ఎంత ప్రేమ చూపిస్తాడో అంతకి కొన్ని వేల లక్షల టైం ఆయన మన ప్రేమించే దేవుడు. కొన్ని పర్యాయాలు మనం తప్పు చేస్తే మన తల్లిదండ్రులు ఇంటిచ్చి మన బయటికి గెంటి వేయవచ్చును. కానీ ఆ పరలోకమందున్న తండ్రి మట్టికి అలాంటి వాడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే, నువ్వు మరలా మార్గము తప్పి వచ్చి మరలా ప్రభువా నేను పాపిని అని అంటే అగైన్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యువర్ ఆల్ సిన్స్. అది ఎలాంటిదైనా, ఎలాంటి ఘోరమైన పాపమైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. చిన్న కుమారుడు మార్గము తప్పాడు, తండ్రిని కాదన్నాడు, దూర ప్రాంతం వెళ్ళాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇదిగో ఒకానొక దినమున తన యొక్క జీవితము లోపల తండ్రితో కలిగిన భాగ్యమును, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ సౌభాగ్యమును, తండ్రి దగ్గర ఉన్నటువంటి పనివారిని జ్ఞాపకం చేసుకున్నాడు. తిరిగి రావాలని మనసులో అనుకున్నాడు. ఇదిగో తిరిగి వచ్చాడు. ఆయన ప్రేమతో స్వీకరించాడు. ఇదిగో తండ్రి కుమారుడికి బంధం గనక ఉంటే, ఆ బంధమే గనక గట్టిగా ఉంటే, ఆ బంధములో బంధించబడి మనం ఉన్నట్టయితే ఇదిగో నీకు ఆయన తండ్రిగా ఉంటాడు, నీవు నేను ఆయనకి కుమారులు కుమార్తెలుగా ఉంటాము. అప్పుడు మనం ఏ దానికి మనం ఇబ్బంది పడనవసరం లేదు. మన ప్రతి అవసరతను ఆయన గుర్తెరిగిన దేవుడు, మన అంతరంగములో ఆలోచించే ప్రతి మాటను గుర్తెరగలిగిన దేవుడు. కాబట్టి ఆయన మన యొక్క మాటను వినడానికి ఇష్టపడతాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు మొదటి మాట, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. మా తండ్రి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామం ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. ఆయన పరిశుద్ధుడే. ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే
ఈ పాపి అయిన మనిషి ఏం కావాలి? మొదటగా పరిశుద్ధపరచబడాలి. మన తండ్రికి మంచి పేరుని అది కొనసాగించాలంటే, అందుకనే మన తల్లిదండ్రులు అంటారుగా, నా కడుపును చెడపుట్టావురా, నా ఉన్న పేరు ప్రఖ్యాతులన్నీ కూడా చెడగొట్టేస్తున్నావు కదా, నేనెంతో కాలం నుంచి శ్రమపడ్డ నా పేరంతా కూడా నా ఊరిలో తీసివేశావు కదా. ఇక్కడ అది కూడా మనకదే, ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే ఆయన పరిశుద్ధుడే, అనుమానం లేదు. ఆ పరిశుద్ధమైన దేవుడు ఈ భూలోకములో పరిశుద్ధులుగా ఆయన కొనియాడబడాలంటే, మహిమపరచబడాలంటే, గణపరచబడాలంటే మనము పరిశుద్ధులము కావాలి. నీ రాజ్యం వచ్చునుగాక. ఆయన రాజ్యం ఒక దినమున వస్తుంది. విశ్వాసం ఉంది మనందరికీ. ఏంటి విశ్వాసము? మనమందరము కూడా ఆయన ఆజ్ఞలు అనుకరించి జీవించినప్పుడు ఆయన ఒకానొక దినమున మధ్యాకాశంలోనికి వచ్చి బూర ఊదినప్పుడు ఆ బూర యొక్క శబ్దం విని మనందరము లేస్తామని, మనమందరం కూడా మహిమ శరీరం ధరించుకొని మధ్యాకాశంలోనికి వెళుతామనేది మనకు విశ్వాసం. అంతేకాదు, క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని, అది ఆయన రాజ్యం వచ్చునుగాక అని మనం కోరుకుంటున్నాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాటలతో కాదు, కానీ మాటలో మాధుర్యం ఉంది. ఇక్కడ చాలా మంది ప్రార్థనలో మాధుర్యమైన పదజాలాన్ని వాడతారు, కానీ జీవితంలో చూస్తే కంపు. ఆ కాసేపే ప్రార్థన, ఆ పెదవులతో ఎంతో భక్తి భావంతో ఆత్మీయతో ప్రార్థన చేస్తారు, కానీ మరలా బయటికి వచ్చిన తర్వాత అదే నోటితో ఇతరులు దూషిస్తారు, అదే నోటితో ఇతరులను వ్యతిరేకిస్తారు, అదే నోటితో ఇతరుల గురించి చెడుగా బోధిస్తారు, చెడు ప్రచారం చేస్తారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, భూమి మీద నెరవేరునుగాక. ఆయన భూమి మీద నెరవేరాలి. పరలోకములో ఏ రకంగా ఉందో భూలోకంలో ఆ రకంగా నెరవేరాలంటే ఇగో నీవు నేను మొదటిగా పరిశుద్ధులము కావాలి. అందుకే ఒక మాట చూడండి, ఆ తండ్రి అయిన దేవుడు, పరలోకంలో నివాసము చేసే ఆ దేవుడు, ఆయనకి పక్షపాతము లేని దేవుడట. ఆయనకి ధనవంతుడు పేదవాడు, లేకపోతే జ్ఞాని అజ్ఞాని అని ఆయనకి భావం లేదు, కానీ ఆయన ప్రతి వారిని కూడా చూసే దేవుడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను, దయతో గమనించండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. తండ్రి అంటే ఏంటి? అర్థం ఏంటి? కులము, మతము, ప్రాంతము, జ్ఞాని అజ్ఞాని కాదు, కానీ ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో ఆ పరిశుద్ధుల కొరకే మాట్లాడుతున్నాడు. 14, 15, 16 వచనాలు మీరు చదవండి, అక్కడ ఆ మాటలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూడవలసిన కాంటెస్ట్ ఏంటంటే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి, ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలం భయముతో గడుపుడి. మనందరూ కూడా భయముతో గడపాలి. ఆయన పక్షపాతం లేకుండా మన క్రియలను బట్టి తీర్పు తీర్చే తండ్రి. తండ్రి అంటే ఏంటి? భౌతికమైన తండ్రి కాదు, కానీ ఆయన పరలోకములో ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, నీవు నేను అందరము కూడా ఆ తండ్రి ఎలాంటి తండ్రి అంటే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి మనకు అర్థం చేసుకుంటున్నాము. ఆయన తీర్పు తీర్చు తండ్రిని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలం భయముతో గడుపుడి. ఇప్పుడు మనం పరదేశులము. ఆ అసలు దేశం ఎక్కడిది? పరలోకం మన దేశము. మనం ఉన్నది ఏంటి? భూమి. ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనం భయముతో గడపాలి. ఆజ్ఞలు ఎక్కడైనా తృణీకరిస్తున్నామా? ఆజ్ఞలు ఎక్కడైనా తప్పిపోతున్నామా? ఆ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కదా, ఆయనతో నేను సంబంధం నెలకొల్పాలి, కొనసాగించాలంటే నా జీవితంలో ఎక్కడైనా తప్పిపోతున్నా అని మనం భయంతో ఈ లోకంలో జీవించాలి.
మనమందరం కూడా ఈ భూమండలం మీద ఉన్నాము. ఈ భూమండలం మీద ఉన్న మనమందరము కూడా భయముతో జీవించాలి. క్షణము కూడా నేను మీతో మాట్లాడినా, మీరు నాతో మాట్లాడినా, మనమందరము లోకముతో మాట్లాడినా, మనమందరము దేవునితో ప్రార్థించినా, మాట్లాడినా మన భావంలో మార్పు రాకూడదు, మన మాటలో మార్పు రాకూడదు. ఎందుకంటే మన ప్రేమించిన దేవుడు, మన రక్షించిన దేవుని యొక్క జీవితంలో జీవించే మనము, ఆయన ఆజ్ఞలో జీవించే మన జీవితం లోపల ఆయన యొక్క గుణలక్షణాలు ఇసుమంతా లేకుండా ప్రభువా ప్రభు అంటే లాభం లేదు, తండ్రి అంటే లాభము లేదు. ఇదిగో మనమందరము కూడా ఆత్మపూర్లుగా మార్చబడాలి. ఈ యొక్క భౌతికమైన దేహము నుంచి మనమందరం కూడా దేవుని యొక్క చిత్తానికి రావాలి. అందుకే అంటాడు కదా, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, గమనిస్తాము చూడండి. ఆ మాటలు ఎంత మాధుర్యమైనవో ఒకసారి మీరు నేను గమనిస్తాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొరచును, ఎట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అంటున్నాడు. పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఉండాలి. సజీవ యాగం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు బలియాగము చేశాడు. మనమేం చేయాలి? సజీవ యాగము చేయాలి. ఆయన సెలవులో సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణతర్పణ చేస్తే మనమేం చేయాలంటే బ్రతుకుతూ దినదినము చావాలి. బ్రతుకుతూ దినదినము చావాలి. ఇందాక పేతురు పత్రికలో చూసాము, భయపడుతూ జీవించాలి ఈ లోకములో. మన మనస్సుని, మన శరీరమును, మన ప్రాణమును మనం ఆయన స్వాధీనానికి అప్పగించి, ఇగో తండ్రి, ఇగో నేను సర్వస్వమును నీ యొక్క ఆధీనంలోనికి వచ్చాను, నన్ను పరిపాలించేవాడు నీవే, ఇదిగో నా జీవితానికి సమర్పిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము 12వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రికలో మనం అంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, బ్రతుకుతూ యాగంగా. యాగం అంటే ఏంటి? కాల్చబడ్డం. యాగములు ఏం చేస్తారు చెప్పండి? నిప్పులు వేసి మంట మండుతూ ఉన్నప్పుడు ఆ మంట చల్లారకుండా మళ్ళీ దాని మీద ఏం వేస్తారు చెప్పండి? నెయ్యిని వేస్తారు. అంటే అది కాలుతూ ఉండాలి, అది ఆగిపోకూడదు, అది సాగుతూ ఉండాలి. అంటే మనము కూడా ఒక దినము నేను రక్షించబడ్డాను కదా, ఈ దినము నేను సరిగా జీవించాలనుకోవడానికి వీలేదు. మరో క్షణంలో నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావో నిన్ను పరిశీలించుకోవాలి. భయముతో ఈ రక్షణ కొనసాగించుకోవాలి. అయితే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగాలుగా మన శరీరాలు ఏం చేయాలి? ఆయనకు అర్పించుకోవాలి. అంటే ఏంటి? సర్వము ఆయన చిత్తము లోబడి జీవించే వారము కావాలి. మన ఇష్టాలు ఉండవు. ఎందుకంటే ఆయన వెలబెట్టి కొనుక్కున్న ఈ యొక్క శరీరం, ఆయన వెలబెట్టి కొనుక్కున్న ఈ యొక్క ప్రాణం, ఆయన వెలబెట్టి కొనుక్కున్న ఈ యొక్క ఆత్మ, ఇది ఆయనవి, మనము కాదు. కానీ మనం ఏం చేస్తామంటే, నువ్వు కాసేపు ఉండయ్యా, నా పని నన్ను చేయని అని అంటాము. కానీ ప్రభు ఒప్పుకోవడం లేదు. ఆయన సొత్తు అయిన మనము, ఆయన కలవరి శిలువలో యాగమైన మనము సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించుకోవాలి. ఆ యాగము, ఆ యాతన, ఆ కలవరి శిలువలో ఆయన పడి ఏ రకంగా బాధ హింస అనుభవించాడో, ఇదిగో మనము ఈ లోకంలో జీవించేటప్పుడు బ్రతుకుతూ మనము చనిపోయిన వారముగా జీవించాలి. మనం 5వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తున్నాము. ఒక చెంప కొడితే 2వ చెంప, 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు, అంగి అడిగితే పైబట్ట. ఇది యాగం అంటే. అదే రకంగా నీ సహోదరుని వ్యర్థుడా అంటే అది మరణానికి పాత్రుడని అని అన్నాడు. అంటే అంత మరి కఠినమైన నియమాలు పాటిస్తూ మనం ఈ లోకంలో జీవించాలి. కొంతమంది
ఒక విశ్వాసం కలిగిన వారు 40 దినాలు కఠినమైనటువంటి నియమ నిబంధనలు కలిగి జీవిస్తారు. కాళ్ళకు చెప్పులు లేక అంతవరకు సుకుమారమైన కాళ్ళతో ఎప్పుడు షూతో జీవించేవారు, కాళ్ళకు చెప్పులు లేకుండా జీవించేవారు. ఆ 40 దినాల వ్రతము లోపల కాళ్లకు చెప్పులు లేక చలికాలంలో చన్నీటి స్నానము చేస్తూ ఎంతో నిష్టగా జీవిస్తారు. వారి కోరికలన్నీ చంపేసుకుంటారు. ఆ 40 దినాలే మనది. బ్రతికున్నంత కాలం సంపాదించాలి, ఈ శరీర కోరిక చంపివేయాలి. బ్రతికున్న కాలము మనం ఈ యొక్క నియమ నిబంధనలు పాటించాలి. వారికి 40 దినాలు చేస్తేనే వారి జీవితం ధనం అయిపోయిందట. కానీ మన జీవితం అట్లా కాదు. దేవుడు ఎలాంటి వాడు? కఠినమైన తీర్పు తీర్చేవాడు. ఆయన నిష్పక్షపాతంగా తీర్పు తీర్చేవాడు. మంచివారిని మంచివాడని, చెడ్డవారిని చెడ్డవారని వారి ముఖము చూసి మాట్లాడేవాడు కాదు, ముఖస్తుతి చేసేవాడు కాదు. ఆయన అంటున్నాడు ఏంటంటే, నీకు నాకు మనకున్న సంబంధము మనమందరం కూడా సజీవ యాగంగా ఆయన సమర్పించుకోవాలి. ఇంకేమంటాడు చూడండి, దేవుని వాత్సల్యం మిమ్మల్ని బ్రతిమాలకు ఇట్టిస్ దేవ మీకు యుక్తమైన ఇది. సేవకులు అంటే వాళ్ళకే కాదండి, ఇది మనందరి యొక్క జీవితంలో మనం అనుభవించుకోవాల్సిందే, అనుకరించాల్సిందే. ఎవరము తప్పిపోవడానికి వీల్లేదు. కాబట్టి దయతో మనమందరం కూడా దైవ చిత్తానికి లోబడే వారముగా ఉందాము. ఇంకా మరి ఏం చేయమంటాడో కూడా చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. చూడండి, అక్కడ కొన్ని మాటలు. కాబట్టి శరీర దురాశలు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి. పాపాన్ని ఏం చేయకూడదో చెప్పండి? ఏలనీయకూడదట. అంటే పరలోకమందున్న మా తండ్రి అనే మాట భావంతో చెప్పడం ఎంత తేలికో దాన్ని అనుకరించడం అంత కఠినమైనటువంటి, అంత సులువైనది కాదు. అందుకనే మనమందరం కూడా 6 పనులు చెప్పిన రీతిగా మనమందరం కూడా శరీర దురాశలకు లోబడినట్లుగా తావునకులోని ఈ శరీరము, ఇది ఎప్పుడు కూడా ఈ శరీరము దురాశ కలిగింది. ఎంత తిన్నా తృప్తి లేని జీవితం, ఎంత అనుభవించినా తృప్తి లేని జీవితం. ఇది ఏంటి? సావుకులోనే, ఇది ఒకరోజు చచ్చిపోయేదే. ఈ శరీరాన్ని పాపమును ఏలనీయబాకండి అంటుండు. ఈ శరీరం మీద దేవునికి మాత్రమే హక్కు ఉందనేది మనము గుర్తించాలి. మనమందరం కూడా ఎందు నిమిత్తమైతే దేవుడు నీకు నాకు మరి యొక్క భాగ్యమునిచ్చి మనమందరం కూడా ఆ పరలోకపు తండ్రికి మనకి సంబంధాన్ని కలుపుతున్న క్రీస్తు ప్రభుల వారు నేర్పే ప్రార్థన లోపల ఏముందంటే, పరలోకమందున మా తండ్రిని మనం అనగలిగే హక్కు మనం కలిగి ఉన్నామా? మన శరీర ఆత్మలు ఏ రకంగా ఉన్నాయి? ప్రాణాత్మలు దురుద్దేశము కలిగి ఉందా? దురాశ కలిగి ఉందా? హంభావం కలిగి ఉందా? గర్వము కలిగి ఉందా? ఏమి కలిగి ఉన్నది? ఒకసారి మనము గమనించాలి. మనమైతే నోటితో చెప్పడము చాలా తేలిక, కానీ మనమందరం కూడా ఆ సత్సంబంధాన్ని కొనసాగించే వారము కావాలి. పరలోకమందున తండ్రితో నీ సంబంధము ఏ రకంగా ఉంది? ఆ సంబంధానికి కనుక పొరపాటు కనుక నువ్వు డిస్కనెక్ట్ అయిపోతే అగైన్ కనెక్ట్ కావడానికి ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు మీరు ఒకవేళ పొరపాటున ఇప్పుడున్నటువంటి ఈ గూగుల్ మీట్ నుంచి డిస్కనెక్ట్ అయితే మళ్ళా కనెక్ట్ కావాలంటే మళ్ళీ అగైన్ మళ్ళీ పాత ప్రొసెసర్కి వెళ్ళాల్సిందే, మళ్ళా లింక్కి వెళ్ళాలి, లింక్ను మళ్ళీ ఆన్ క్లిక్ చేయాలి, అక్కడ నుంచి మళ్ళా రావాలి. అది అడిగే ప్రతిదానికి మనం జవాబు చెప్పాలి. అప్పుడు మాత్రమే మళ్ళా దీనితో మీరు మమేకమవుతారు. అదే రకంగా ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడని, నేను పరలోకమున నివాసము చేసేవాడిని. నీవు నాకుతో సంబంధము కలిగి ఉండాలంటే నీవును పరిశుద్ధుడుగా ఉండాలని, ఈ యొక్క శరీరం మీద ఏదైతే పెత్తనము చేసి దాన్ని విడిచివేయాలని, దాన్ని జయించాలని ఇదిగో ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన సంబంధాన్ని మనం విడిచిపెట్టకూడదు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునట్లు అనే మాట కాడ నా యందు నెరవేరును గాక అంటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. పరలోకము నెరవేరుతుంది, భూమి మీద నెరవేరాలంటే ఏం కావాలి? మనలో నెరవేరాలి, మన ఆత్మలో ఆయన రావాలి. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నాలో నెరవేరునుగా కందాం మనమందరం కూడా. ఆయన పరిశుద్ధతని, ఆ సంబంధాన్ని కొనసాగించే వారముగా ఉందాము. ఆయన మనకు తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము ఈ లోకంలో జీవించే మన ఈ పాప జీవితం నుంచి పరిశుద్ధపరిచే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు తండ్రితో మన సాన్నిధ్యాన్ని తీసుకొని వెళుతున్నాడు. ఇక మరలా ఈ యొక్క శరీరాన్ని పాపానికి అప్పగించకుండా, పాపపు ఆలోచనలతో మన జీవితం జీవించకుండా, మనమై యొక్క శరీరం మీద ఆధిపత్యం కలిగిన వారమే క్రీస్తు ద్వారా ప్రభుకి మన యొక్క శరీర ఆత్మ దేహములను అప్పగించుకుందాము. దేవుడు ఈ మాటల్ని మనందరి యొక్క ఆత్మ మేలు కొరకు ఆశీర్వదించి మనందరి బలపరచునుగాక. ఆమేన్. పరలోక రాజ్యంలో పరలోక ప్రార్థన గురించి తెలియజేస్తూ, పరలోకం ప్రార్థన గురించి చక్కగా మనకు బోధించిన అయ్యగారికి ప్రార్థనలో ముందుగా దేవుణ్ణి కనపరచాలని, స్తుతించాలని, తర్వాత ప్రార్థన చేయాలని, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడని, దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడాలంటే ముందుగా మనం పరిశుద్ధపరచబడాలని చక్కగా బోధించిన దైవ సేవకునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఈ దిన క్యాలెండర్ వాక్యము తెలుగు మరియు ఇంగ్లీష్ లో చదవవలసిందిగా ఏసీసీ నుండి బ్రదర్ సతీష్ సుజాత గారు కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ దిన వాక్యము కీర్తనల గ్రంథము 128 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడి వాక్యం దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్ అండి. టుడేస్ వర్సెస్ ఫ్రమ్ ద క్యాలెండర్, Psalms chapter 128 verse 2. When you eat the labor of your hands, you shall be happy, and it shall be well with you. Thank you. Praise the Lord. చక్కగా వాక్యం చదివి వివరించిన బ్రదర్ సతీష్ సుజాత గారులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ఏసీసీ నుండి శ్రావణి గారిని కోరుచున్నాను. ప్రార్థన మనవులుంటే దయతో తెలియజేయగలరు. అందరికి ప్రైజ్ లార్డ్. ఎవరైనా ప్రార్థన మనలు ఉంటే తెలియజేయగలరు. స్తోత్రం నాయన తండ్రి. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ఉదయకాల సమయం అందు నాయన తండ్రి యేసయ్యా నీ యొక్క పరిశుద్ధ నామం నాయన తండ్రి మహాగండ మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిమ తండ్రి, కృప కలిమ, దేవ కన్నమేడ, దయమేడ, లోక రక్షకుడా నాయన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిత్యుడో మా తండ్రి, అతి పరిశుద్ధుడా, పవిత్రుడా నాయన తండ్రి. అయ్యా నాయన ఏ మానవుని కోసము ఏ దేవుడు నాయన తండ్రి రక్తం కార్చలేదు నాయన తండ్రి. నీవు మా కొరకు రక్తం కార్చావు నాయన తండ్రి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగావు తండ్రి. అయ్యా సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడగు మా తండ్రి నాయన తండ్రి, గొప్పనైన దేవా అయ్యా తండ్రి, భూమికి ఆకాశమునకు దేవుడవైన నా ప్రభువా నాయన తండ్రి. అయ్యా మీ బంగారు పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన మా దేవా మీ పరిశుద్ధ నామమునకు నాయన తండ్రి వందనములు నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి గడిచిన కాలంలో మేము తెలిసి తెలియక ఎలాంటి తప్పుదమ్ములు చేసినా కూడా నాయన తండ్రి దయతో మమ్మల్ని క్షమించి నాయన తండ్రి ఇంతవరకు కాపాడుతున్నాయన తండ్రి. నీ యొక్క పరిశుద్ధులతో ఈ విధంగా కలిసి నాయన తండ్రి ప్రార్థించటకు నీవు అనుగ్రహించిన కృపకై స్తోత్రం నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి ఈ రోజు నాయన తండ్రి వాక్య భాగం ద్వారా నాయన తండ్రి మత్తయి 6:9-10 ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం నాయన తండ్రి. నిజమే తండ్రి, పరలోకమందున్న మా యొక్క తండ్రి అని పిలుచుటకు నాయన తండ్రి మేము మీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామా అని చూసుకోమన్నారు నాయన తండ్రి. అంతేకాకుండా మమ్మల్ని మేము సజీవ యాగముగా చేసుకోవాలని, మమ్మల్ని మేము సజీవ యాగంగా సమర్పించుకోవాలని నాయన తండ్రి వాక్య భాగం ద్వారా నాయన తండ్రి దైవ సేవకుని ద్వారా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం నాయన తండ్రి. ఆ యొక్క వాక్యం మా జీవితాల్లో నెరవేరే విధంగా సహాయం దయచేయండి. ఆ యొక్క వాక్యం మా జీవితాల్లో ఫలించే
దయచేయండి తండ్రి. అంతేకాకుండా ఆయన తండ్రి ఈ ఉదయకాలంలో మా ఈ కొద్దిపాటి అయ్యా మనవులను మీ ముందు ఉంచుచుండగా నాయన తండ్రి మాకు సహాయం దయచేయండి తండ్రి. నీవు మాత్రమే సహాయం చేయగల వాడవు నాయన తండ్రి. నీవు మాత్రమే క్షమించుటకు అర్హత కలిగిన నా దేవ అయ్యా నాయన తండ్రి. ఈ యొక్క మనవులు మీ ముందు ఉంచుచుండగా మాకు సహాయం దయచేయండి తండ్రి. ముందుగా ఈ నెలలో నాయన తండ్రి జరగబోయే హోలీ కాన్వకేషన్ గురించి ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ఆ యొక్క 3 రోజుల కూడికల్లో నీవే ఉండు నాయన తండ్రి. నీ కార్యం జరిగించు నాయన తండ్రి. అనేకమైన నూతన ఆత్మలు నడిపించు రాజా తండ్రి. అయ్యా నాయన తండ్రి అనేక మందిని నీ యొక్క అయ్యా ఆ యొక్క కూడికలకు నడిపించు రాజా తండ్రి. ఆ యొక్క కూడికలు నాయన తండ్రి ఎలాంటి వాతావరణ సమస్యలు కానీ ఎలాంటి ఇంకా సమస్యలు ఏమీ లేకుండా నాయన తండ్రి 3 రోజుల కూడికను అయ్యా విజయవంతంగా జరిపించండి నాయన తండ్రి. అయ్యా భోజనాల విషయంలో కానీ వాక్యం బోధించే వాళ్ళ విషయంలో కానీ ఇంకా ఏవైనా అవసరతలు ఉన్నా కూడా ప్రతి ఒక్క అవసరతలలో మీరు ఉండండి నాయన తండ్రి. మీ యొక్క ఆ యొక్క కూడికను అయ్యా నాయన తండ్రి ఘనంగా జరిపించండి నాయన తండ్రి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా నాయన తండ్రి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా రాకుండా ప్రతి ఒక్క సమస్యను మీరే సమకూర్చి నాయన తండ్రి ప్రతి ఒక్కటి నాయన తండ్రి అనుకూలంగా జరిగే విధంగా సహాయం దయచేయండి తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి ఆత్మీయ తల్లిదండ్రుల గురించి ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. వారు నాయన తండ్రి ఎంతో అయ్యా అందమైన జీవితాన్ని విడిచిపెట్టి నాయన తండ్రి అంతకన్నా అందమైన జీవితం మీలో ఉందని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆయన తండ్రి అయ్యా అనేక ఆత్మల కొరకు నాయన తండ్రి ఇక్కడ అయ్యా శ్రమపడుతున్నారు తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి అయ్యా కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. కోడలు నాయన తండ్రి మనవలు మనవరాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ బిడ్డలు ప్రతి ఒక్కరి నాయన తండ్రి వారిని దీవించి ఆశ్రదించి వారి యొక్క అవసరాలు అక్కర్లు తీర్చి నాయన తండ్రి వారి ఆరోగ్య విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో వారికి తోడ ఉండి వాళ్ళని స్థిరపరిచి బలపరచండి నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి అన్నిల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, పట్టణాలు, జిల్లాలు, మండలాలు ఇంకా నాయన తండ్రి ఇంకా అనేక ఎవరైతే రక్షణ లేక ఆయా పట్టణాలలో గ్రామాల్లో ఉన్నారో నాయన తండ్రి దేశాల్లో హింసించబడుచున్నారో నాయన తండ్రి అయ్యా క్రైస్తవ బిడ్డలను ఎవరైతే హింసిస్తున్నారో ప్రతి ఒక్క అయ్యా తండ్రి వారికి నీవే తోడుగా ఉండి నాయన తండ్రి ప్రతి ఒక్కరిని నీ రక్షణలోకి నడిపించమని వేడుకొంచున్నాను నాయన తండ్రి. ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థిస్తుండగా నాయన తండ్రి ఆ ఇజ్రాయెల్ దేశంలో నాయన తండ్రి అయ్యా నీవే ఆ దేశానికి తోడుగా ఉండి నాయన తండ్రి ఆ బిడ్డలందరినీ తెలుసుకునే విధంగా సహాయం దయచండి తండ్రి. అంతేకాకుండా సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘానికి ఇంకా అనేకమైన నూతన ఆత్మలు నడిపించి రాస్తాను. సంఘంలో అభివృద్ధి నాయన తండ్రి నూతన ఆత్మల కొరకు ప్రార్థిస్తుండగా నాయన తండ్రి ఇంకా సంఘంలో ఇంకా అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ఎవరైతే సంఘంలో అనారోగ్యంతో ఉన్నారు నాయన తండ్రి జగదీష్ అంకుల్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అతన్ని పూర్తిగా అతడు ఇంకా పూర్తిగా నీ రక్షణలోకి వచ్చిన ఆయన తండ్రి అతను సంపూర్ణ స్వస్థత అతనికి అనుగ్రహించి నాయన తండ్రి అతను బాప్తిసం తీసుకుంటకు సిద్ధపడిన ఆయన తండ్రి బాప్తిసం తీసుకునే విధంగా సహాయం దయచేయండి. అతనికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తండి. అతను అయ్యా భోజనం చేసే విధంగా సహాయం దయచేయండి. ఇంకా అతనిలో ఈ మార్మస్ లేకుండా మార్మస్ దయచేసి అతనికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి అతన్ని. అంతేకాకుండా శ్రావణ్ కుర్మ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అతనికి కూడా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి నీ బిడ్డగా అతన్ని మార్చుకున్నామని నీ రక్షణలోకి నడిపించమని అతన్ని పూర్తిగా ముట్టి స్వస్థపరచడానికి నీకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించిన రాజతని. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న నీలమ్మ, యేసురాజు అంకులు, ఉపేందర్ అంకులు, పూర్ణకుమార్ ఆంటీ, రూతమ్మ, నిశాంత్, గ్రేస్ అమ్మ అందరి కోసం ప్రార్థిస్తున్నాను తని. వారందరికీ సంపూర్ణ ఆరోగ్యంను అనుగ్రహించమని వాళ్ళు ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా నీవే ముట్టి స్వస్థపరచమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. అంతేకాకుండా సంఘంలో ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ఎవరికైతే వారి అవసరం నీతో ఉన్నాయని తండ్రి వారి యొక్క అర్హత నిమిత్తం నాయన తండ్రి వాళ్ళకి అంతకంత మంచి ఉద్యోగం వాళ్ళకు దయచేయమని ప్రతి ఒక్కరి ఆర్థిక ఇబ్బందులు తోడుండి ఆర్థికంగా ప్రతి ఒక్కరిని లేవనెత్తి నాయన తండ్రి నీ ముందు నాయన తండ్రి అవన్నీ సాక్ష్య వాళ్ళందరినీ నిలబెట్టున్నా నాయన తండ్రి. అంతేకాకుండా గర్భఫలాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నా మీనా, నీనా, ఎస్తేరు, దీప్తి, విజయ, సునీత, రజిత, సరిత, లావణ్య, మహేశ్వరి, పల్లవి వారందరికీ అయ్యా తండ్రి నీ యొక్క సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు నాయన తండ్రి. వారికి మంచి గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అంతేకాకుండా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న జాషువా, శ్రీకాంత్, ప్రీతి, పావని, టీనా, ట్రిన్సీ, హెస్సిబా వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మంచి సరైన భాగస్వామిని అనుగ్రహించి
వారికి మంచి అయ్యా వివాహాలు జరిగే విధంగా సహాయం దయచేయమని వేడుకొంచున్నాను నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి ఇంకా సంఘంలో ఇంకా ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో నాయన తండ్రి, సంఘంలో ఇంకా అయ్యా ఈ ప్రతి ఒక్క అవసరతను తీర్చును రాజా తండ్రి. అంతేకాకుండా కుటుంబాల్లో రక్షణ లేని వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ఇంకా నాయన తండ్రి ఖాళీ బంకుల వల్ల ల్యాండ్ విషయంలో కూడా నీ వారి న్యాయం జరిపించి వారి కష్టార్జితం వారకు నాయన తండ్రి దయచేయం రా తండ్రి. వారి ప్రార్థన వినండి నాయన తండ్రి. వాళ్ళు ఎంతగానో భారంతో ప్రార్థిస్తుండగా వారికి నాయన తండ్రి దుష్టుడి ఎటువంటి అవరోధం తేకుండా వారి సమస్య విషయంలో సహాయం దయచేయం తండ్రి. ఇంకా నాయన తండ్రి ఇంకా కుటుంబంలో కూడా నాయన తండ్రి ఇంకా అయ్యా అనారోగ్యంతో ఉన్న వారిని కానీ నాయన తండ్రి ఇంకా రక్షణలోకి రాలేని వారిని కానీ కుటుంబ సమస్యలు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుండు నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి రేపు ఈ రోజు జరగబోయే శనివారం ఉపవాస ప్రార్థనలో కూడా నీవు తోడుగా ఉండి అనేక మందిని నడిపించు నాయన తండ్రి. అయ్యా ఉదయకాల సమయం మందు ఈ కొద్దిపాటి నీవు ఆలకించమని ప్రతి ఒక్క ప్రార్థన మనవికి జవాబిస్తున్నావని విశ్వాసంతో నమ్ముచున్న ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు ఆలకించమని ఏ ఉపవాసంతో ఏస్తున్నామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన మనవులన్నీ ఎత్తిపట్టి చక్కగా ప్రార్థించినందుకు చాలా వందనాలమ్మా. సమయంలో ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా దైవుని సేవకుని కోరుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మరి 10 గంటల నుంచి 2 గంటల వరకు మూడు సినా మందిరం ఏసీస్లో ఉపవాస ప్రార్థన జరగబడుతుంది. దయతో అందరూ ఉపవాసం ఉండి రావడానికి ప్రయత్నం చేయండి. మీరు రావాలని ఇష్టపడ్డా సాతానుడు ఏదో ఒక అడ్డంకులు పెడతాడు, కానీ అన్నిటిని అధిగమించి రావడానికి ప్రయత్నం చేయండి. పాటలు పాడేవారు కొంచెం త్వరగా వస్తే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు గమనించండి. 10 గంటల కరెక్ట్గా ప్రారంభిస్తాము. కాబట్టి రండి, వచ్చి అందరం కూడా దేవుని యొక్క మేలు పొందుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కాడబోతున్న మా దేవ, మీకే స్తోత్రము చెల్లిస్తున్నాను. మా అందరిని వేకోదామని లేపి ఇదిగో నీ యొక్క పరలోకమన్న అనుభవించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యంపై స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి అంశాన్ని మీ దృష్టిలో తీసుకుని వచ్చాము తండ్రి. ఒక్కసారి నాయన మీ యొక్క దయగల హస్తముతో మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని, మీ కనుదృష్టిలో మా అందరిని జ్ఞాపకం చేసుకొని, మా ప్రార్థన మీ యొక్క చెవుల్లో జపించుకొని జవాబు దయచేయాలని మా అందరి రక్షకులను అందరిని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనయు ప్రేమయు మనందరి రక్షకుడు విమోచకుడు మనందరి కొరకు ప్రాణతర్పణము చేసిన క్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ప్రాతకాల మనలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములకును తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేనుగాక. ఆమెనందరికీ వందలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.